క్రైస్తవులు స్త్రీలతో పురుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తవులు స్త్రీలతో పురుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో బైబిల్ చెప్తుంది. కొన్ని నెలల నుంచి మనము సోషల్ మీడియాలో వింటున్నాం, ఆ యొక్క పెళ్లి జరుగుతుంది, వివాహం జరుగుతుంది, కానీ భర్త కానీ భార్య కానీ వేరే సంబంధం కలిగి భర్తను చంపేయడమో, భార్యను చంపేయడమో, లేకపోతే పిల్లలను చంపేయడమో. ఏంటండి ఇది? ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను స్త్రీల పట్ల, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక పురుషుడి పట్ల ఏ విధంగా ఉండాలో బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. ఆ విషయంలో కూడా నియంత్రణ కలిగి ఉండాలి, లేకపోతే కుటుంబాలు విచ్చలవిడైపోతాయి. ఆ యొక్క తల్లిదండ్రులు చనిపోతే, తల్లిదండ్రులు ఒకరిని చంపి జైల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? వారి యొక్క అందరికీ ఒక ప్రశ్నగా, వారి జీవితం ఒక అంధకారంగా ఉంటుంది కదా. అదే దేవుడు చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ యొక్క విషయంలో కూడా నిగ్రహము కలిగి ఉండాలి, కంట్రోల్ కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో మొరపెట్టి ఆ కుటుంబ జీవితాన్ని మనం కట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నారు. ఈ యొక్క పాయింట్లో కూడా ఎవరు ఆ యొక్క స్త్రీల విషయంలో నిగ్రహము లేక వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు, ఎవరు దేవుడు హెచ్చరించినా కూడా ఆ తిరిగి పాపం నుండి తిరగకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారో ఇద్దరు వ్యక్తుల గురించి నేర్చుకుందామండి. ఆ సెకండ్ పాయింట్లో చూసినట్లయితే, పురుషుల ఎడల స్త్రీల ఎడల దేవుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించకపోతే నీ జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది. ఇది మనకి ఈ యొక్క కాలంలో చాలా చాలా ముఖ్యమైనదండి. మనం ఒక క్రైస్తవుడిగా స్త్రీలను పురుషులను ఏ విధంగా చూస్తున్నాం? ఒక స్త్రీల ఎడల పురుషుల ఎడల దేవుడికి ఇష్టమైనట్లుగా మనం ప్రవర్తించకపోతే మన జీవితాలు అర్ధాంతరంగా ముగిపోతాయి, సగంలోనే లోకంలో ముగిసిపోతాయి. సంసోను, దేవుడు తను పుట్టక ముందే తన తల్లికి ప్రత్యక్షమై, దేవుని దూత తనకి ప్రత్యక్షమై ఒక మాట అంటుందండి. న్యాయాధిపతులు 13:5 నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవుడికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టానని ఆమెతో చెప్పాను. దేవుడు గర్భంలో ఉండగానే ఆయన యొక్క చిత్తము గొప్పగా ఉంది. ఈ యొక్క గర్భం నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరినీ ఫిలిస్తీన్ల చేతుల నుంచి కాపాడతాడు అని ఆ యొక్క మనోహ యొక్క భార్యకి దేవుడు చెప్తారు. అంటే చాలాసార్లు సంసోనుకు కూడా తల్లిదండ్రులు చెప్పే ఉండవచ్చు, నువ్వు చాలా ఒక గొప్ప ప్రణాళికతో పుట్టావు, దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క గొప్ప తలంపు నీ జీవితంలో ఉంది, నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి అని అనేక సార్లు చెప్పి ఉండవచ్చు. కానీ ఆ యొక్క 13వ అధ్యాయంలో దేవుడు ఆ విధంగా ఉంచారు. 14వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ, ఫిలిస్తీన్లో నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని తల్లిదండ్రుల్ని డైరెక్ట్గా అడిగాడు. అప్పుడు తండ్రి అడుగుతాడు, సున్నతి లేని వారి దగ్గరికి ఎందుకు? మన దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు కదా, సున్నతి లేని వారి దగ్గరికి ఎందుకంటే నాకు ఇష్టమైనది పెళ్లి చేయండి. అక్కడ ఎంతగానో పొడుపు కథ వేస్తాడు. ఆ పొడుపు కథ తెలుసుకున్న తర్వాత తనే ఆ యొక్క కథను మరలా వాళ్ళ స్నేహితులకి చెప్పి అంతా అయిపోతుంది. ఆ కోపంతో మరలా తిరిగి వచ్చేస్తాడు. కొన్ని రోజులకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ అమ్మాయిని చూసాడో ఆ అమ్మాయి తన స్నేహితుడికి ఇచ్చి వివాహం జరిగించడం బట్టి అక్కడంతా గొడవ అయిపోతుంది. అయ్యో, ఒక అమ్మాయి వల్ల నా చిత్తం నెరవేరట్లేదే, దేవుడు ఉద్దేశం నా జీవితంలో నెరవేరట్లేదని జాగ్రత్త పడాలా. కానీ 16వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, గాజాలో ఉన్న ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. తరువాత అదైపోయిన తర్వాత మరలా ఆ 16వ అధ్యాయంలోనే దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తారు. తను ఈ యొక్క స్త్రీల పట్ల తను దేవుడికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించకపోవడం వల్ల ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఒక న్యాయాధిపతిగా, ఇశ్రాయేలుకి ఒక న్యాయాధిపతిగా కేవలం 20 సంవత్సరాలు మాత్రమే సంసోను పరిపాలించగలిగాడండి. అర్థమవుతుందా? తను దేవుడి చిత్తం ఉంది, గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఈ ఉద్దేశంతో నేను భూమి మీదకి ఆ యొక్క కుమారుని నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని మనోహకు చెప్పారు. సంసోన్ ఇంకంత జాగ్రత్తగా ఉండాలండి. స్త్రీల ఎడల ఎంత బహు జాగ్రత్తగా ఉండాలి కదా. కానీ తన జీవితం అర్ధాంతరంగా ఆ యొక్క తక్కువ వయసులోనే 20 సంవత్సరాలు మాత్రమే ఒక న్యాయాధిపతిగా ఉండి చనిపోవాల్సి వచ్చింది. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే, దేవుడు చెప్పిన పాపం నుండి బయటకు రాకపోతే తర్వాతి తరం నీ ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోతుంది.
ఇది చాలా చాలా ముఖ్యమండి. దేవుడు చెప్పిన ఆ పాపము నుండి నువ్వు బయటికి రాకపోతే నీ తర్వాతి తరం ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతుంది అని దేవుడు చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు దేవుడు చెప్పిన పాపం నుండి బయటకు రాలేదు? సొలొమోను. మనం బైబిల్లో బహు జ్ఞానవంతుడు ఎవరు అంటే సొలొమోను అని చెప్తాం. 1 రాజులు 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తే, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిద్దోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారు మీతో సహవాసం చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనములలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కాముతరత కలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇంకా దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుడు ముందే చెప్పారు, వారు మీతో స్నేహం చేయకూడదు, మీరు వారితో స్నేహం చేయకూడదు అని చెప్పినా కూడా అనేక మంది భార్యలను ఆ యొక్క వివాహం చేసుకున్నాడు. వారందరూ కూడా ఆయన హృదయాన్ని దేవుడి నుంచి త్రిప్పివేశారు. అయినా దేవుడు వదిలేయలేదండి. కనికరంగల దేవుడు 2 సార్లు సొలొమోనుకి ప్రత్యక్షమే. అదే అధ్యాయము 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో 2 సార్లు సొలొమోనుకు ప్రత్యక్షమై నువ్వు చేస్తున్న తప్పు అని దేవుడు చెప్పినా కూడా సొలొమోను హృదయం కఠినం అవడం వల్ల ఆ చేసిన తప్పు నుంచి బయటకు రాలేకపోయాడు. అప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా? 11వ వచనం నుంచి చదువుతామండి. దేవుడు సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినమందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతటియు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తం ఒక్క గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను. వాళ్ళ తండ్రి 12 గోత్రములకు రాజయ్యారు దావీదు. సొలొమోను 12 గోత్రాలకు రాజయ్యారు. కానీ సొలొమోను చేసిన ఆ యొక్క పాపము వల్ల దేవుడు ఏం చేస్తారు? నేను ఒక్క గోత్రాన్ని మాత్రమే నీ కుమారునికి ఇస్తాను. చూసారా, మనము పాపము నుండి బయటికి రాకపోవడం వల్ల, ఆ యొక్క స్త్రీలతో పురుషులతో చేస్తున్న పాపం నుండి బయటికి రాకపోవడం వల్ల నీ వల్ల నెక్స్ట్ తరానికి ఆశీర్వాదం పోతుందని దేవుడు మరలా నీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు మన పిల్లలకి మన యొక్క ఆశీర్వాదం ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారు? మన పిల్లలకి మనం ఆశీర్వదించకపోతే వారు ఎలా బ్రతుకుతారు? మనం చేసిన ఆ యొక్క తల్లిదండ్రులుగా చేసిన పాపం పిల్లల మీద పడుతుంది కదా. ఆ యొక్క శాపము, ఆ యొక్క దుర్మార్గత, ఆ యొక్క దుష్టత్వము వారు అనుభవించాలి కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. స్త్రీల ఎడల పురుషుల ఎడల ఎలా ఉండాలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా. ఆ పాపము నువ్వు చేస్తే నువ్వు ఈ విధంగా ఉంటావు. కాబట్టి వెనకకి రా. సొలొమోన్ని దేవుడు వదిలేయలేడని, నువ్వు పాపం చేస్తున్నాని 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు చెప్పారంట. అయినా కూడా సొలొమోను వినలేదు. అర్థమైందా? మనము స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో నియంత్రణ, కంట్రోల్ కలిగి, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్న ఆలోచన, తలంపులు, పనులు అవి దేవుడి దృష్టికి అంగీకారమా లేదా అని మనం తెలుసుకోకపోతే మన నెక్స్ట్ తరానికి మనం శాపాన్ని మిగులుస్తాము, కానీ వారు మన వల్ల ఏ యొక్క సంతోషాన్ని పొందుకోలేరండి.